లక్కీ ఏ లక్కీ, ఎన్ని కష్టాలురా నీకు. ఇప్పుడు ఏం జరిగింది అని అడుగుతుంది. ఏం జరిగింది? నా బొంద జరిగింది. జరిగిందనే మేనేజ్ చేయాలి. ఒళ్ళంతా ఒకటే నొప్పులు చాను. నైట్ షో అంత బాగా జరిగిందా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బాగా జరిగిందా? బాగా జరిగింది. ఫ్రెండ్లీగా ఉన్నారా? బాగా ఫ్రెండ్లీగా ఉన్నాం. సో ఫస్ట్ నైట్ బాగా ఎంజాయ్ చేసావు అనమాట. బాగా బాగా. నిన్నటి దాకా నిజాలు చెప్పేవాడి, పెళ్ళి అయింది లేదో అబద్ధాలు మొదలెట్టేశావు. లేదు, నిజమే చెప్తున్నాను. ఫస్ట్ నైట్ ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగి ఉంటే ఇంత ఎర్లీగా జాయింగ్ వచ్చేవాడు కాదు. ఏంట్రా నువ్వు అనేది? ఫస్ట్ నైట్ ఎఫెక్ట్ ఫుల్ బాటిల్ తాగినంత కిక్కేస్తుంది. అంత తొందరగా నిద్ర లేవనేవద్దు. బావా, ఏ దారుణంగా ఓడిపోయాను బావా. నువ్వు చెప్పింది నిజమే. లక్ష్మికి ఒళ్ళు పోగరు. నువ్వు చెప్పింది కరెక్టే జాను. ఆ గదిలో కడుగు పెట్టింది మొదలు కోతలు కోస్తూనే ఉన్నాడు. మనిషి బాగుంది కదా అని మనసు కూడా బాగుంటుంది అనుకున్నాను. నా ఓల తగ్గట్టు 1% కూడా లేదు బావా. సరదాకి గొడవకి తేడా తెలియని మనిషి. నేను తాగిన ఎంగిలి పాలు కూడా తాగలేదు తెలుసా? అంటే యుద్ధం మొదలైందన్నమాట. ఈ యుద్ధంలో నువ్వే గెలవాలి. ఫస్ట్ నైట్ జరిగినంత మాత్రాన కొంపలు మునిగిందేమీ లేదు. వన్స్ నువ్వు గెలిచాక ప్రతిరోజు ఫస్ట్ నైటే. నువ్వు మగాడివి. నేను రెడీ. జీవితాంతం మానసిలా బాధపడే కంటే మొగుడిని కంట్రోల్లో పెట్టుకునేంత వరకు పోరాడు. బెస్ట్ ఆఫ్ లక్. ఏందయ్యా యాదవసంతా రోజు ఇదే గోల. రండి. మాకిదంతా మామూలే, మీరు రండి సార్. కిచెన్ చాలా ఇరుగ్గా ఉంది. బాత్రూమ్ చాలా విశాలంగా ఉంది మేడం. బెడ్రూమ్ విండోస్ చిన్నగా ఉన్నాయి. హాల్లో పెద్దగా ఉంది సార్. లక్ష్మి, ఐ నీడ్ సమ్ స్పేస్. అదే ఎప్పుడైనా కొంచెం ఫ్రీగా ఉండాలనిపించినప్పుడు. బట్ మీ ఫ్రీడమ్ కి ప్రైవసీకి నేను అడ్రాలేదే. అలా అని కాదు, ఐ నీడ్ ఎ రూమ్ ఫర్ మై సెల్ఫ్. వెల్, ఈవెన్ ఐ ఫీల్ ద సేమ్ వే. నాకు కొంచెం ప్రైవసీ ఫ్రీడమ్ కావాలి. ఓకే, విల్ గో ఫర్ ఎ 3 bedroom. కమ్. రండి సార్ రండి. 3 bedroom ఫ్లాట్, వెల్ ఫర్నిష్డ్ ఫ్లాట్. ఏమీ కొనక్కర్లేదు. ఉన్నవి విరగ్గొట్టకుండా ఉంటే చాలు. ఎగిరి గోల పెట్టినా అరచినా అడిగేవాడు అమెరికాలో ఉన్నాడు. నో ప్రాబ్లం మేడం. 100% పక్కా వాస్తు. చాలా బాగుంది, నాకు నచ్చింది. మీకు ఏ బెడ్రూమ్ కావాలి? లేడీస్ ఫస్ట్. ఐ లైక్ ది రెడ్. గుడ్, ఐ ఆల్సో లైక్ రెడ్. దెన్ ఐల్ గో ఫర్ ఎల్లో. హే, ప్రైవసీ అంటే ఎలా అర్థం చేసుకుందేంటి? మ్యూజిక్ ఛానల్స్ చాలా రిలాక్సింగ్గా ఉంటాయి కదా. నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. నేను మ్యూజిక్ చూస్తున్నప్పుడు నీకు స్పోర్ట్స్ చూడాలనిపించింది అనుకో, అప్పుడేం చేద్దాం? మ్యూజిక్ చూస్తానంటే బాగుండు. 2 టీవీలు కొందాం. 2 minds, 2 TVs. వేస్ట్ ఆఫ్ మనీ. మీరేం బాధపడక్కర్లేదు, నా టీవీ నేనే కొనుక్కోగలను. ఎవరైతే ఉంది. నో నో నో, ఇట్స్ ఓకే. చెలివో నా చిలిపి కలవో, శిలవో సంకెలవో చిరుత పులివో, నిన్ను చేరాలనే చిరు ఆశ మదిని అని చేసా. తెలుసుకోవా నివాడినని తెలుపరావా, దానివని కలకాలం. పతివో నా హృదయ జతివో,
వయసిది వెళ్ళమన్నది మనసిది ఆపుతున్నది ఎవరికి చెప్పలేనిది ఎట్టా బతికేది ఎదలకు గదులు ఉన్నవి తలుపులు తెరుచుకున్నవి కలలకు స్వాగతం అని ఎలా తెలిపేది ఒకరికి ఒకరు ఎవరిమో తపనలు ఎందుకోసమో తెలియని జంట జీవులం భలే సంసారం మనసుకు మమత దూరమా పెదవికి పలుకు దూరమా వదలని హృదయ భారమా వసే వెళ్ళిపోవే చెలివో నా చిలిపి కలవో యతివో నాగతివో మందమతివో నిన్ను చేరాలనే చిరు ఆశ మదిని అని చేసా మదనపడి మనసు చెడి మిగిలాను నీ కోసం ఇలా శిలలా మీరు టెస్టులు చేయించుకోవడానికి రెడీగా ఉన్నారా? చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? వీఆర్ ఆల్వేస్ రెడీ. ఐ యామ్ ఆల్సో ఆల్వేస్ రెడీ. కమ్ ఆన్ లెట్స్ గో యా. Let's go. అరే కూల్ మ్యాన్. ఐ యామ్ వెరీ హాట్ మ్యాన్. అనండి. మీ పళ్ళు గట్టివని మీ నమ్మకమా? చిన్నప్పుడు అమ్మ అన్నం పెట్టడం లేట్ చేస్తే కాపురు పెట్టడం కరకరా నవ్వులు మింగేవాడిని. ఓ గుడ్. ఏది ఈ ఆక్రోట్ ఫ్రూట్ కొరకండి. ఎన్ని వచ్చినాయండి? 2. 32 వచ్చేయాలే. ఓకే. ఇతని గుండె కుంటుతూ కొట్టుకుంటుంది. బ్లడ్ లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది. 40 సంవత్సరాల లోపే హార్ట్ అటాక్ రావచ్చు. సార్ రిపోర్ట్. దీంట్లో ఏమన్నదండి, మంచిగా ఉంటుంది. ఇతనికి ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉన్నాయి. త్వరలో షుగర్ కూడా రావచ్చు. ఇది మ్యారేజ్ బ్యూరోనా డయాగ్నోస్టిక్ సెంటరా? నాకు అర్జెంట్ గా అమ్మాయిని చూపించండి. కోపడకండి సార్, కొంచెం కోఆపరేట్ చేయండి. ఇప్పటిదాకా ఏం చేస్తున్నామండి? సార్ అన్ని టెస్టులు అయిపోయినాయి సార్, ఇంకా అమ్మాయిని చూడటమే మిగిలింది. అర్జెంట్ చూద్దాం పదండి సార్. అంటే ఇలా కాదు సార్, మరి బట్టలు లేకుండా. బట్టలు ఉండకూడదా? ముందు శోభనం తర్వాత పెళ్ళా? యూ సిల్లీ గై. మీకు ఎలాంటి అమ్మాయి కావాలండి? 36, 26, 38 మంచి షేపులు ఉన్న అమ్మాయి కావాలి. మంచి షేప్ లో ఉన్న అమ్మాయి కావాలంటే ఆ. మీ షేపులు కూడా అలా చూపించాలి కదా. కరెక్ట్ అండి. యు నో మంది ఎక్సర్సైజ్ బాడీ. ఎవ్రీబడి నోస్ దట్. ఓకే లెట్స్ మూవ్ సార్. Yeah, move, yeah. సార్ పదండి సార్. Come on, నా yeah. బాడీ చేసి పడిపోవాల్సింది ఎవరు సార్? ఎనీవే కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్స్ అండి. మా కంప్యూటర్ మీ రేట్ ని 5 లక్షలుగా నిర్ణయించింది. నేను 50 lakhs ఎక్స్పెక్ట్ చేశానండి. మీరు ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పు లేదండి, కానీ మీలో చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మీ కళ్ళు బాలేదు, పళ్ళు బాలేదు, బాడీ బాలేదు, బ్లడ్ బాలేదు. ఇది నా పర్సనల్ అభిప్రాయం కాదండి. మా కంప్యూటర్ మీ గురించి పూర్తిగా స్టడీ చేసి నిర్ణయించిన రేట్ అండి. మీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే డ్రాప్ అయిపోవచ్చు. వెళ్ళిపోండి. పర్లేదండి, తొందరగా కానీ మరి రండి. నేను అమ్మో హ్యాండా. ఇదేంటి సార్ పెళ్లి కొడుకుల ఎగ్జిబిషన్ లా ఉంది? మీరు అన్నది కరెక్టే, ఇది ఎగ్జిబిషన్.